భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్కు నగరంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. 5 మ్యాచ్ల సిరీస్లో నాగపూర్, రాయ్పూర్, గువాహటిలో జరిగిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఇక్కడ జరగనున్న 4వ వన్డేలో కూడా విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే 3-0తో సిరీస్ను కోల్పోయిన చివరి 2 మ్యాచ్ల్లోనైనా గెలుపొందాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నంలో క్రికెట్ ఫేవర్ మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే ప్రాక్టీస్ అయితే పూర్తి చేసుకొని ఇరు జట్లు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం జరగబోయే టీ20 సిరీస్ సంబంధించి 4th సిరీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి విశాఖ నగరం అంతా కూడా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీసు ఉన్నత అధికారులు దాదాపు 1300 మందితో అయితే యొక్క పోలీసు గస్తీని కాయడం జరుగుతుంది. మొత్తం విశాఖ నగరం అంతటా కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే పోలీసులు వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకటైతే అలానే క్రికెట్ అభిమానులు కూడా కోలాహలాన్ని చూపించే విధంగా అయితే విశాఖ నగరం మొత్తం కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అలానే గోదావరి జిల్లా నుండి ఉన్న వాళ్ళంతా కావచ్చు, వాళ్ళంతా కూడా విశాఖ నగరం వైపే అడుగులు వేసిన పరిస్థితి ఉంది. దాదాపు 27,000 మందికి సిట్టింగ్ కెపాసిటీ ఉన్న యొక్క స్టేడియం లోపలికి అందరూ చేరుకోవడానికి అయితే ఇప్పటికే అన్ని టికెట్లు కూడా అమ్ముడుపోయిన పరిస్థితి ఉండడంతో ఈ అన్ని టికెట్లు కూడా దాదాపు మొత్తం అంతా కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంటుందని విశాఖ న్యూజిలాండ్ మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని చూడడానికి క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు మొత్తం కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క టీ20 మ్యాచ్ తిలకించడానికి దాదాపు ఎంతమంది వస్తున్నారు. అసలు ఈ టీ20 పైన క్రీడాభిమానులు, విశాఖ క్రీడాభిమానులు చాలా మంది అయితే ఉర్రూతలు ఊగుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అసలు ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అసలు వాళ్ళ మధ్య ఎటువంటి ఉత్కంఠ పోరు నడబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అయితే మనతో పాటు చాలా మంది క్రీడాభిమానులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు ఈరోజు జరగబోయే టీ20 మ్యాచ్ ఏదైతుందో అది ఎలా జరగబోతుంది? ఈ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అక్కడ న్యూజిలాండ్ జట్టు కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే గత 4 మ్యాచ్లు కూడా ఓడిపోయి ఇప్పుడు దానికి డ్యూట్గా ఎదుర్కోవాలని చూస్తుంది. విశాఖలో ఎలా జరగబోతుంది? సార్, ఇప్పుడు వరకు మొన్నటి వరకు అయితే మనం సంక్రాంతి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అలాగే ఏదైతే మీరు చెప్పారో సంక్రాంతికి ఎవరైతే పండగ ఊర్లు వెళ్ళారో, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కానీ లేదంటే ఏదైతే ఊర్ల నుంచి విశాఖపట్నం వచ్చారో మళ్ళీ అదే ప్రజలు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి అదే విధంగా మన విశాఖ వైపు అడుగులు వేస్తున్నారు సార్. ఏదైతే మన ఇండియా జట్టు లాస్ట్ మన ఏదైతే 3rd టీ20 ఎక్కడైతే గువాహటి బర్స్పరా స్టేడియంలో జరిగిందో అక్కడ మనకి అభిషేక్ శర్మ తన 1 మ్యాన్ పర్ఫార్మింగ్ అనేది చూపించి ఇండియాని గెలిపించాడు. అలాగే ఏదైతే న్యూజిలాండ్ టీం కూడా అంత చిన్న జట్టు కాదు. న్యూజిలాండ్ లో కూడా రచిన్ రవీంద్ర, అలాగే మ్యాక్స్వెల్ ఇలాంటి పెద్ద ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో అది అయినప్పటికీ రేపు ఈ రోజు ఏదైతే జరగబోతుందో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4th టీ20 అనేది చాలా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇది క్రికెట్ ఫ్యాన్స్ కి ఒక ఫేవర్ లాంటిది. వైజాగ్ లో ఏ మ్యాచ్ జరిగినా వైజాగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఫేవర్ ని తీసుకొస్తుంది. అలాగే ఈ రోజు ఏదైతే మ్యాచ్ జరగనుందో ఈ రోజు మ్యాచ్ కూడా అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫేవర్ అనేది ఆల్రెడీ మొదలైంది. ఈ రోజు సాయంత్రం మనకి బీహార్ అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చి ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నారు విశాఖపట్నంలో ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో ఇండియా మరొక విజయాన్ని సాధించి 5th టీ20లో కూడా గెలుపొంది ట్రోఫీని తీసుకుంటుందని మరీ ఆశిస్తున్నాం. అది ప్రధానంగా ఇక్కడ ఉన్న క్రీడాభిమానులు కావచ్చు, అలానే దాదాపు విశాఖ నగరంతో పాటు భారత్ మొత్తం కూడా విశాఖ నగరం వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరగబోయే ఈ యొక్క సిరీస్ ఏదైతే ఉందో టీ20 4th సిరీస్ ఉందో దానికి సంబంధించి దాదాపు విజయాన్ని కైవసం చేసుకునే విధంగా అయితే విశాఖ ఇప్పుడు కూడా ముందుంటుంది. భారత్ మొత్తం కూడా విశాఖలో ఏ మ్యాచ్ జరిగినా కూడా 90% రన్ రేట్ తో ఎప్పుడు కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా విశాఖలో ఈసారి కూడా గెలుస్తుందని అయితే చాలా మంది ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈ రోజు క్రికెట్ స్టేడియంకి వచ్చే వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ముందస్తుగా పోలీసులు ఏవైతే హెచ్చరికలు చేస్తున్నారో వాటన్నిటి కూడా తప్పక పాటించాలని అయితే పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి అలౌ చేస్తారు కనుక తక్షణమే ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ టికెట్ ని అయితే వాళ్ళతో పాటు ఉంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, విశాఖపట్నం.